కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిర్ణయం ఏంటి? ఆయన కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. అనుచరులతో భేటీ అవుతున్నారు. ఈ రోజు జగిత్యాల బండారి గార్డెన్ లో ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. కాంగ్రెస్ కి రాజీనామా చేస్తున్నారని ఇప్పటికే జీవన్ రెడ్డి ప్రకటించారు. అవమానాలు అన్యాయాలు భరిస్తూ ఉండలేను అని తేల్చి చెప్పేశారు జీవన్ రెడ్డి. మంత్రులు, టీపీసీసీ, ఏఐసీసీ నేతలు చర్చలు విఫలమయ్యాయి. ఎవరు వచ్చి బుజ్జగించినా నో కాంప్రమైజ్ అంటూ తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి. మరి కాసేపట్లో అనుచరులతో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఆయన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఒక కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లని మీరు టీవీ9 స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు గమనిస్తున్నారు. పెద్ద ఎత్తున ఎక్కువ మంది అటెండ్ అయ్యే విధంగానే కుర్చీలు ఏర్పాటు చేశారు. సభా వేదిక మనకి కనిపిస్తోంది. తరువాత పెద్ద పెద్ద పోస్టర్లు మనకి కనిపిస్తున్నాయి, బ్యానర్లు కనిపిస్తున్నాయి. జీవన్న గారి నాయకత్వం బలపరచడానికి విచ్చేస్తున్న వారికి స్వాగతం, సుస్వాగతం అంటూ పెద్ద పెద్ద బ్యానర్లే కనిపిస్తున్నాయి. ఒక పెద్ద సమావేశమే నిర్వహిస్తున్నారు. ఒక సభలాగా ఉంది అది చూస్తుంటే మొత్తం. సో జీవన్ రెడ్డి ఈ సభా వేదికగా ఏం చెప్పబోతున్నారు? ఆయన ఎందుకు పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారో చెప్పే అవకాశం ఉందా? ఆయన నిర్ణయం ఏంటి? మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంది.